తెలంగాణలో దొరల పాలన సాగుతోందని గడీల రాజ్యం పోవాలంటే నక్సలైట్లు రావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత విహెచ్. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఫోన్ చేసినా స్పందించని కేసీఆర్ ఏం ముఖ్యమంత్రి అంటూ ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు తెలంగాణను బిచ్చమెత్తుకునేలా మార్చారంటూ మండిపడ్డారు. మిగతా వాళ్ళను బానిసలుగా చేస్తున్నారు. ఏ మంత్రికి స్వేచ్ఛ లేదు, ఏ మంత్రి మాట్లాడే అవకాశం లేదు. నువ్వు, నీ కుటుంబం, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డే రాజ్యం వెళ్తుంటే మేము చూసి ఊరుకోవాలి. ఎన్నో రోజుల క్రితం ఇది అయింది, మీ అందరికీ తెలుసు. నక్సలిజం ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా బాబు? ఆదిలాబాద్, కరీంనగర్కి వెళ్ళి వచ్చింది. దొరల పాలన వల్లనే నక్సలిజం వచ్చింది. మళ్ళా అలాంటి నక్సలిజం రాబోతున్నది. తప్పనిసరిగా రావాల్సిందే. ఈ దొరల పాలన గురించి తప్పనిసరిగా బుద్ధి చెప్పే రోజు వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఏకం కావాలి. ఈ గడిల రాజ్యాన్ని ఖతం చేస్తేనే అప్పుడే నిజమైనటువంటి తెలంగాణ, సామాజిక తెలంగాణ అవుతుంది. దాని గురించి మనం అందరం ప్రయత్నం చేస్తాం.